హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హుస్నా వండర్స్. ఈరోజు మీకు మన ఛానల్లో ఏ రెసిపీ చూపించబోతున్నానంటే కందిగడ్డ టమాటా పులుసు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పటి వరకు మీరు ఇటు కర్రీని ట్రై చేయనట్లయితే నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇక లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఈ కర్రీ కోసం నేను 1/2 కిలో కందిగడ్డ తీసుకున్నాను. దీని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో వాటర్ వేసుకొని అందులో కందిగడ్డ ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతుండగానే వేరే ఒక గిన్నె తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నాను. కందిగడ్డ ముక్కలు చూద్దామంటే ఉడికినాయో లేవో గరిటతో ప్రెస్ చేస్తే సరిపోతుంది. బాగా మెత్తగా చేసుకోవద్దు, మళ్ళీ కర్రీలో కూడా కొద్దిగా ఉడుకుతుంది కాబట్టి బాగా మెత్తగా పేస్ట్ అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికిన తర్వాత ముక్కలు తీసుకొని ఒక పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక బాణలి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. అందులో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసానండి. ఇవి చిటపట్లాడిన తర్వాత 2 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అందులోనే 2 రెమ్మలు కరివేపాకు వేసాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ వేసాను. దీన్ని మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత 3 పెద్ద సైజు టమాటాలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అందులోనే 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నానండి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిచ్చేద్దాం. ఇవి మగ్గిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకునే కందగడ్డ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇవన్నీ కలిపి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఇవి కూడా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత టేస్ట్ సరిపడగా కారం వేస్తున్నాను. ఈ కర్రీలో కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అలాగే ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ వేసాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదా గరం మసాలా కానీ ఏమి యూజ్ చేయలేదు, ఓన్లీ ధనియాల పౌడర్ మాత్రమే వాడాను దీంట్లో. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. వాటర్ కూడా వేసుకున్నప్పుడు తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మనం కందగడ్డ ముక్కలు ఆల్రెడీ ఉడికించేసుకున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ అవసరం లేదు. ఒకసారి మూత తీసి చూద్దాము. ఉడికింది కదా కర్రీ. కొద్దిగా ఇలా టేస్ట్ ముక్కలుగా పట్టిన తర్వాత ఇందులో చింతపండు రసం తీసుకుని వేసుకుందాం. ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జు మొత్తం రసం తీసుకుని వేసుకుందాం. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం దీన్ని. కర్రీ మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఉడికించుకుందాము. ఇలా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడు కర్రీ దగ్గర పడుతుందండి. ఇలా రెడీ అయిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలి, టేస్ట్ సరిపోయిందో లేదో. సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారుగా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కందిగడ్డ టమాటా కర్రీ. ఒకసారి టేస్ట్ చేసి చూడండి, మీకు నచ్చుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ట్రై చేయండి. అలాగే మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇక ఫైనల్గా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేదా అయితే వెంటనే లైక్ చేసేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ముందుగా వీడియోని మీరే చూడొచ్చు. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.